రాణి అనే ఈ అమ్మాయి సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలన్న పిచ్చితో తన ఫ్యామిలీ మొత్తాన్ని జైలు పాలు చేసింది. 2017లో రాణి అనే ఈవిడ ఒక పెళ్లికి వెళ్ళింది. అక్కడ మహేశ్వర్ని కలిసింది. ఇద్దరు ప్రేమలో పడ్డారు. వాళ్ళు చుట్టాలవటంతో పెద్దలు కూడా వాళ్ళ ప్రేమను ఒప్పుకుని వాళ్ళకి పెళ్లి చేశారు. మహేశ్వర్కి తన వైఫ్ అంటే చాలా ఇష్టం. తను ఏమడిగినా కొనిపించేవాడు. తను ఏం చేసినా ప్రేమతో సర్దుకుపోయేవాడు. వాళ్ళిద్దరికి ఒక బాబు కూడా పుట్టాడు. అలా ఒక రోజు రాణి కోరుకున్నట్టే తనకి ఒక స్మార్ట్ ఫోన్ ని కొనిచ్చాడు. అప్పటి నుంచి రాణిలో మార్పులు రావటం స్టార్ట్ అయ్యాయి. మెల్లగా తను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయటం స్టార్ట్ చేసింది. అలా రీల్స్ చేయటం మహేశ్వర్ ఫ్యామిలీకి అస్సలు ఇష్టం లేదు. కానీ భార్య మీద ఉన్న ప్రేమతో వాళ్ళకి సర్ది చెప్పాడు. మెల్లమెల్లగా రాణి ఇన్స్టాగ్రామ్ కి పూర్తిగా ఎడిక్ట్ అయిపోయింది. ఎవరైనా పాజిటివ్ కామెంట్ పెడితే పొంగిపోయేది. అలా ఆ కామెంట్ సెక్షన్ లో మొహమ్మద్ అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. వాళ్ళ రిలేషన్ చాటింగ్ నుంచి డేటింగ్ దాకా వెళ్ళింది. రాణి ప్రతిసారి మహేశ్వర్ తో గొడవ పెట్టుకుని వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయేది. అక్కడ పుట్టింటి దగ్గర మొహమ్మద్ తో అక్రమ సంబంధం పెట్టుకునేది. ఈ విషయం రాణి వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ ముగ్గురు అక్కలకు కూడా తెలుసు. కానీ వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు. ఒక రోజు మహేశ్వర్ తన కొడుకుని అండ్ భార్యని చూడడానికి రాణి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ రాణి మొహమ్మద్ తో బెడ్ మీద కనపడింది. మహేశ్వర్ రాణితో, ఎవడీడు, అసలు నన్ను ఎందుకు మోసం చేస్తున్నావు, నీకు ఏం తక్కువ చేశాను అని రాణిని నిలదీశాడు. అలా మాట్లాడుతుండగా రాణి పక్కనున్న ఒక రాడ్ తీసుకుని మహేశ్వర్ తలపైన చాలా గట్టిగా కొట్టింది. దాంతో మహేశ్వర్ స్పాట్ లోనే చనిపోయాడు. ఆ ఇంటి పక్క నుంచి వెళ్తున్న వ్యక్తులు ఏంటబ్బా ఇంట్లోంచి ఏదో సౌండ్ వస్తుందని లోపలికి వెళ్ళి చూశారు. అక్కడ రాణితో పాటు వాళ్ళ ముగ్గురు అక్కలు ప్లస్ మొహమ్మద్ వీళ్ళందరూ కలిసి మహేశ్వర్ శవాన్ని ఒక గోన్ సంచిలో కుక్కడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదంతా చూసిన వాళ్ళు పోలీసులకి కాల్ చేశారు. పోలీసులు వచ్చి వీళ్ళందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈ కేసులో అతిగా ప్రేమించిన మహేశ్వర్ది తప్ప లేక ఆ ప్రేమని తన స్వార్థానికి వాడుకున్న రాణిది తప్పో మీరే కామెంట్లో చెప్పండి. ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం మన పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.